హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే ఒకటి వచ్చేసిందనమాట. మరి మనకి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నులు ఉన్నారో వారందరూ కూడా అన్నదాత సుఖీభవ పథకం గురించి ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారండి. మరి ఈ మేరకు రైతన్నులందరికీ కూడా ఆనందించే విషయం అయితే ఒక అప్డేట్ అయితే మనకి వచ్చేసిందనమాట. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రైతన్నులందరికీ కూడా పండుగ ముందు ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. ప్రతి రైతన్న అకౌంట్లోకి కూడా 16,000 రూపాయలు ఒకేసారి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందనమాట. మరి ఏ రైతులకి డబ్బులు అయితే ఈ అకౌంట్లో పడతాయి, ఈ యొక్క డబ్బులు మన అకౌంట్లోకి పడాలంటే మనకి ఏమేమి అర్హతలు ఉన్నాయి అనే మరిన్ని విషయాల్ని ఈరోజు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి. ఇలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుందండి. స్కిప్ చేయకుండా చూడటం వల్ల వీడియోలో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ మీకు అర్థమవుతాయి అన్నమాట. దీంతో పాటుగా వీడియోస్ ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. మరి లేట్ చేయకుండా ప్రాసెస్కి వెళ్ళిపోదామండి. రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క డబ్బులు అయితే జమ కాబోతున్నాయి అనమాట. అయితే ఎంత మొత్తం జమ కానుంది అనే అంశం పైన స్పష్టత అయితే రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ నెలలో అన్నదాతల బ్యాంకుల్లోకి 20,000 రూపాయలు అయితే పడాల్సి ఉందండి. ఇంతకీ అవి ఏ డబ్బులు పడతాయి, ఎప్పుడు వస్తాయి అన్న విషయాన్ని క్లియర్ అండ్ క్లారిటీగా తెలుసుకుందాము. కేంద్ర ప్రభుత్వం అన్నదాతల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు చేయనుందనమాట. పీఎం కిసాన్ స్కీమ్ కింద 2,000 అన్నదాత బ్యాంక్ ఖాతాల్లో పడబోతున్నాయండి. ఈ నెల 24న ఈ మొత్తం రైతుల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి జమ కాబోతున్నాయి. ఈ డబ్బుల విషయానికి వస్తే మనకి ఇవి పీఎం కిసాన్కి సంబంధించిన 19వ విడత డబ్బులు అనమాట. ఇకపోతే మనకి అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇచ్చినట్టుగా మనకి 14,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు యొక్క ఖాతాలో వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. అంటే మనకి ఎన్నికల హామీల్లో భాగంగా రైతులకు ఇచ్చే ఈ మొత్తాన్ని 20,000 రూపాయలకి పెంచి రైతు భరోసాగా ఉండే ఈ పథకానికి అన్నదాత సుఖీభవ పథకం కింద పేరు మార్చడం జరిగిందండి. మనకి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఈ 20,000 రూపాయల్లో మనకి రాష్ట్రం వాటాగా 14,000, అలాగే కేంద్రం వాటాగా 6,000 రూపాయలు ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇప్పటి వరకు మనకి పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు ఈ సంవత్సరానికి అంటే 2024 సంవత్సరానికి సంబంధించి ఆల్రెడీ 4,000 రూపాయలు ప్రతి ఒక్క రైతు యొక్క అకౌంట్లోకి పడిపోయాయండి. అంటే 17వ విడత అలాగే 18వ విడత డబ్బులు అయితే పడిపోయాయి అనమాట. ఇక మనకి 2024 ఎండింగ్కి వచ్చేసరికి మనకి ఇంకొక విడత డబ్బులు అయితే ఉన్నాయన్నమాట. ఆ డబ్బులు మరి మనకి ఫిబ్రవరి 24వ తారీఖున ప్రతి ఒక్క రైతుల ఖాతాలో వేస్తాను అని చెప్పి మనకి పీఎం మోదీ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అయితే ఇది ఇలా ఉంటే కనుక మరి మనకి పీఎం మోదీ గారు పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు వేసినప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కూడా తమ వాటా కింద ఇచ్చే 14,000 రూపాయలు కూడా రైతుల యొక్క అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి. ఎందుకంటే మనకి 2024 సంవత్సరానికి సంబంధించిన రైతన్నలకు ఇవ్వవలసిన ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన డబ్బులు ఇప్పటి వరకు మరి మనకి అకౌంట్లో వేయలేదు. ఎందుకంటే మనకి గవర్నమెంట్ అనేది అధికారంలోకి వచ్చి 7 నెలలు దాటుతున్నా కానీ ఈ పథకానికి సంబంధించిన డబ్బులు కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ జరిగింది. కాబట్టి ఈ డబ్బును ఈ సంవత్సరానికి విడతల రూపంలో కాకుండా ఒకేసారి అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందండి. అంటే మనకి పీఎం కిసాన్ డబ్బులు ఎప్పుడైతే పడతాయో అంటే మనకి ఫిబ్రవరి 24న పీఎం కిసాన్కి సంబంధించిన డబ్బులు అకౌంట్లో వేస్తాము అని చెప్పడం జరిగింది. కాబట్టి అదే రోజున రాష్ట్ర ప్రభుత్వం కూడా 16,000 రూపాయలు అంటే 14,000 రూపాయలు కూడా వేయాలని నిర్ణయించుకుందండి. మొత్తంగా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే 14,000, ఇటు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 2,000 కలిపి మరి మనకు 16,000 రూపాయలు అర్హత గల ప్రతి రైతుకు కూడా వారి వారి అకౌంట్లలో జమ చేస్తాము అని చెప్పి చెప్పడం అయితే జరిగిందనమాట. ఈ క్రమంలో మనకి ఇంకొక 6 రోజుల్లో అన్నదాతల యొక్క బ్యాంక్ ఖాతాల్లోకి ఈ యొక్క పీఎం కిసాన్కి సంబంధించిన 2,000 రూపాయలు అయితే రాబోతున్నాయి. ఇప్పటికే ఈ ఆర్థిక సంవత్సరంలో 2 విడతల రూపంలో పీఎం కిసాన్ డబ్బులు వచ్చాయి. అంటే పీఎం కిసాన్ 6,000 తీసేస్తే ఏపీ సర్కార్ ఇప్పటికే ఇంకా మరి మనకి 14,000 అందించాల్సి ఉంది. కాబట్టి పీఎం కిసాన్ విడత ఇప్పటి విడత 2,000 అన్నదాత సుఖీభవ డబ్బులు 14,000 కలుపుకొని మొత్తంగా 16,000 అయితే ప్రతి ఒక్క రైతన్న ఖాతాలోకి వేయటం అయితే జరుగుతుందన్నమాట. అయితే చంద్రబాబు నాయుడు గారు వారి యొక్క ప్రభుత్వం ఈ మేరకు డబ్బులు ఇస్తుందా లేదా అన్న విషయాన్ని ఒకసారి గమనించుకున్నట్టయితే మనకి క్యాబినెట్లో మీటింగులు జరిగాయండి. ఆ మీటింగులో మరి అన్నదాతలకు సంబంధించి ఈ డబ్బులు అయినవి అకౌంట్లో జమ చేయాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నట్టయితే తెలుస్తుందన్నమాట. కుటుంబ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు రైతుల కోసం అన్నదాత సుఖీభవ డబ్బులు అయితే అందించాలని చెప్పి అన్నదాతలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాబట్టి మనకి ఫిబ్రవరి 24వ తారీఖున ఈ యొక్క పీఎం కిసాన్ డబ్బులతో పాటు
అన్నదాత సుఖీభావ డబ్బులు కూడా మరి అకౌంట్లలోకి జమ చేయాలని చెప్పి చూస్తున్నట్టు తెలుస్తుందండి. మరి దీనికి సంబంధించిన రైతన్నులు ఇంకా ఎవరైనా అప్లై చేసుకోకుండా ఉన్నట్టయితే కనుక వెంటనే చేసుకోండి. మీకు పీఎం కిసాన్ డబ్బులు అలాగే అన్నదాత సుఖీభావ డబ్బులు రెండు రావాలి అంటే కనుక మీరు మీ యొక్క అకౌంట్కి మీ యొక్క ఆధార్ కార్డుకి వెరిఫికేషన్ చేసుకోవాలండి. మీరు వెరిఫికేషన్ ఎలా చేసుకోవాలంటే ఈకేవైసీ ప్రాసెస్ చేసుకుంటేనే మీకు ఈ వెరిఫికేషన్ అనేది కంప్లీట్ అయినట్టు. దాంతోపాటు ఈ డబ్బులు అనేవి డైరెక్ట్గా మీ బ్యాంకు ఖాతాల్లోకి డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి నేరుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్లలోకి పడతాయి. కాబట్టి ఇంతవరకు ఎవరైనా రైతన్నులు అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించి అప్లై చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే దరఖాస్తు చేసుకోండి. దీంతో పాటుగా ఈకేవైసీ ప్రాసెస్ ఎవరైతే కంప్లీట్ చేసుకోకుండా ఉన్నారో వారందరూ కూడా కంప్లీట్ చేసుకుని ఉండండి. మరి ఇదండి ఇవాళ వీడియో. తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. నమస్తే.